గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు స్టాక్ మార్కెట్ పాజిటివ్గా మూవ్ అయింది ఫ్రెండ్స్. బౌన్స్ బ్యాక్ అయింది అనుకోవచ్చు. మళ్ళీ నిన్న ఈరోజు కలిసి 2 రోజులలోనే 7 లక్షల కోట్ల సంపద పెరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే మార్కెట్ల భయాలు పోయినాయి, కొంచెం ఉద్రిక్తతలు తగ్గినాయి. మెయిన్ గ్లోబల్ సెంటిమెంట్ మెయిన్ రీజన్ అన్నట్టు. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గినాయి మెయిన్గా. ఈ మెయిన్ రీజన్ తోటి ప్రజల్లో భయం పోయింది. చమురు ధరలు కూడా తగ్గినాయి. $113-115 నుంచి $100 బిలోకి చమురు ధరలు తగ్గినాయి. విదేశీ పెట్టుబడులు కూడా అంటే ఎఫ్పిఐ కొనుగోళ్ళు కూడా పెరిగినాయి. అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు పెరిగినాయి. మెయిన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు పెరిగితే ఒక నమ్మకం వస్తుంది, ఒక హోప్ వస్తుంది అన్నట్టు. నిఫ్టీ 394 పాయింట్లు పెరిగి 23,306 దగ్గర క్లోజ్ కాగా, సెన్సెక్స్ 1,205 పాయింట్లు పెరిగి 75,273 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 965 పాయింట్లు పెరిగి 53,708 వద్ద క్లోజ్ అయింది. అమెరికా ఇరాన్లు తమ యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరుపుతున్నాయన్న టాక్ వస్తుంది. దానివల్ల మెయిన్గా ప్రజల్లో నమ్మకం పెరిగి ఇన్వెస్ట్మెంట్లు పెరిగినాయి. ఈరోజు మార్కెట్ హీరోలు ఎవరంటే శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీ, బజాజ్ ఫైనాన్స్. ఈ టాప్ గెయినర్స్. టాప్ లూజర్స్ ఎవరంటే టెక్ మహీంద్రా, టీసీఎస్, బిఈఎల్, పవర్ గ్రిడ్. పెట్రోల్ మాత్రం ఇంకా తగ్గుతూనే ఉన్నాయి, పెట్రోల్కి సంబంధించినవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంప్రమైజ్ అయినట్టే అనిపిస్తుంది. అంటే ట్రంప్ వెనుకాడికి వేసినట్టే స్టేట్మెంట్ ఇచ్చిందంటే, కానీ దీనికి ఇరాన్ ఒప్పుకోలేదు. ఒకవేళ ఇరాన్ కూడా ఒప్పుకొని అంటే చర్చలు జరిపి యుద్ధాన్ని విరమించుకుంటే స్టాక్ మార్కెట్ పాజిటివ్లోకి వెళ్తుంది. లేకపోతే మళ్ళీ నెగిటివ్లకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పటికీ పూర్తిగా మనం అంగీకరించలేము. ముందు జరిగే పరిమాణాలను బట్టి ఏమవుతుందో చూడాలి. రేపు మార్చి 26 రేపు శ్రీరామనవమి కాబట్టి మార్కెట్లు బంద్ ఉంటాయి ఫ్రెండ్స్. రేపు ఇండియన్ స్టాక్ మార్కెట్ బంద్. రేపు మళ్ళీ ఎల్లుండి రీఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.